నీళ్లు రావడం లేదు. ఈ రోజుల్లో ఇది మనం బాగా చూస్తున్నాము. బయట గొప్ప కానీ ఎంతో ఎంతో దాన ధర్మాలు చేసేసి ఒకటే పేర్లు సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళ ఇళ్ళల్లో ముసలి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడుతున్నారా? పెట్టడం లేదు. ఎందుకంటే అది అవసరం అని అనిపించట్లేదు. ఏమన్నా అంటే ఆ పెద్దవాళ్ళు అలాంటోళ్ళు ఇలాంటోళ్ళు అంటారు. ఇంకా కుదిరితే ఇంట్లోంచి బయటకు నెట్టేస్తారు. ఇంకా కుదిరితే ఇంకా ఏవో చేస్తున్నారు. దీనివలన ఆ ముసలి వాళ్ళు ఏ కష్టపడుతున్నారు అనేది పక్కన పెడితే అలా చేసే వాళ్ళకి కర్మఫల రూపంలో ఏం దొరుకుతుంది? ఆఖరికి ఎప్పుడైతే శరీరాన్ని విడిచి వెళ్తామో ఇక్కడ సంపాదించిన ఈ వెండి బంగారాలు ఏమీ వెనక రావు. అన్నం మంచినీళ్ళు కూడా మన తోటలో తీసుకువెళ్ళలేం కాబట్టి అక్కడ కష్టపడతామన్నమాట. అందుకని ఏదన్నా ఒక పని చేస్తే ఖచ్చితంగా పురాణాలు వినడం కానీ దానిలో ఏ అంశం చెప్పారో అది వినడం కానీ చాలా ఇంపార్టెంట్. అవి వినడం వలన మనకే అది రేపొద్దున కలిసి వస్తుంది తప్పితే ఏదో ముసలోళ్ళు అండి వాళ్ళు అలా చేశారు అందుకే మాకు కోపం మీద వాళ్ళకి అన్నం పెట్టడం లేదు అందుకే